చివరి దినాల్లో క్రూరులుగా తయారైపోయారు మనుషులు, సజ్జన ద్వేషులుగా తయారయ్యారు. అవును, పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి అంత్యకాలాలు అపాయకరమైన దినాలు ఇవన్నీ కూడా. క్రూరత్వం వద్దు, ప్రేమ కావాలి, దయ కావాలి, దాక్షిణ్యాలు చూపించాలి. ఎవరి మీద క్రూరత్వం చూపించకండి. కోపము ఆగ్రహంగా మారి ఆగ్రహం దుష్టత్వాన్ని విత్తి ఆ దుష్టత్వంలో నుండి క్రూరత్వం పడుతుంది. జాగ్రత్త. కోపాన్ని ప్రారంభంలో తుంచేయాలి. ఒకవేళ కోపం వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది శారీరక క్రియ, మిమ్మల్ని నాశనం తీసుకుని వెళ్తుంది. కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, నిన్ను నాశనాన్ని తీసుకువెళ్తుంది. కోపం కోపం నెటి తిన్నానండి. కోపం 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 నీ కోపం క్రూరత్వంగా మారకముందే కోపాన్ని విడిచిపెట్టడం మంచిది కదా. కోపము మానుము, ఆగ్రహము వీడుము, అది కీడికే కారణం అవుతుంది. కోపం నేరస్తులతోనే, చాలామంది నేరస్తులతో మాట్లాడాను, చాలామంది ఖైదీలతో మాట్లాడాను, లైఫ్ పడిందే సెంట్రల్ జైల్లో చాలామందితో మాట్లాడాను. ఒకే ఒక కారణం, కోపం. కోపములో నుండి పెళ్ళు బిక్కిన క్రూరత్వం. అందుకే నా భార్యను చంపేశాను అన్నాడు అక్కడ. ఎందుకు చంపావు నీ భార్యనన్నా? నా భార్య, ఆయన అంటున్నాడు, నా భార్య నాకు నమ్మక ద్రోహం చేసింది, కోపం తట్టుకోలేకపోయాను, అక్కడికక్కడే చంపేశాను. 14 సంవత్సరాలు లైఫ్ పడింది ఆయనకి. ఆయన అంటున్నాడు, నేను అన్నాను, మారావా ఇప్పుడు? మారాను సార్. కోపం అతనిలో క్రూరత్వాన్ని తెచ్చినప్పుడు ఇదే మాట. ఒక నేరస్తుడికి మనం అడిగితే, ఎందుకింత నేరానికి అడుగట్టావంటే ప్రారంభం కోపం. కోపం వచ్చినప్పుడు మీరు అద్దం ముందుకెళ్ళి చూసుకున్నారా? కోపం వచ్చినప్పుడు అవి ఇవి పగలగొట్టకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే, అద్దం ముందుకెళ్ళి చూడండి. మీ ముఖం మీరే చూసుకోరు తెలుసా? కోపం వచ్చినప్పుడు మీరుగా ఉండరు. కోపం వచ్చినప్పుడు కళ్ళు ఏమైతే ఎర్రగా. ఎందుకు ఎర్రగాయని అంటే డేంజరు, కోపం తగ్గించుకోని. అయినా కోపపడతావు, షివరింగ్ వచ్చిద్ది, మొహం వాసిద్ది, నీకు తెలియంది ఏదో జరుగుతుంది, గుండె దడదడ కొట్టుకుంటుంది, షివరింగ్ వచ్చిద్ది. ఇంత అవసరమా? ఇది అవసరమా మీకు? కోపపడినప్పుడు సెల్ఫీ తీసుకోండి. అప్పుడప్పుడు వాళ్ళతో వీళ్ళతో కాదు, అసలు నువ్వు బాగు చేసుకోవడానికి కోపం వచ్చినప్పుడు సెల్ఫీ అందరికి షేర్ చేయండి మీకు దమ్ముంటే. ఇది నా కోపంతో కూడిన పిక్ అని పెట్టండి, ఎవరు లైక్ చేయడు. కోపం పట్టడానికి కాదు దేవుడి ఫేస్ ఇచ్చాడు, సంతోషంగా ఉండడానికి. కోపంతో అరిసి కేకలేసి సనగడానికి కాదు దేవుడు ఈ యొక్క నోరిచ్చాడు, ఆయన స్తుతించడానికి నోరిచ్చాడు. వింటున్నారా? క్రూరత్వం. ఎంత క్రూరత్వం అండి! క్రూరత్వం క్రూరత్వం క్రూరులుగా మారిపోతున్న జనాలు. ఎటు చూసిన క్రూరత్వమే కదా, ఎటు చూసిన క్రూరత్వం. ఒకడు క్రూరత్వంతో చూపించి ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆనందించటమా, ఒక వ్యక్తి దుఃఖపడుతున్నప్పుడు పైచిక ఆనందం. ఇది ఎక్కడది? ఇది మనం ఎప్పుడు చేయకూడదు. మన ఇంటా వంట ఉండకూడదు. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, మీరు బాధపడండి. ఒక వ్యక్తి దుఃఖపడుతున్నప్పుడు మీరు వెళ్ళి దుఃఖపడండి. ఎందుకు? ఆ స్థితి నీకు కూడా వస్తుంది. మనం ఒకరికొకరిగా బ్రతకాలి. అందుకే యోధా వాళ్ళు అంటున్నారు, అనరాలా మా వంతులోకి మీరు రండి, మీ వంతులోకి మనం కలిసి ఉందాం. క్రూరత్వాన్ని చూపించడానికి కాదు మనం ఉన్నాం ఇక్కడ, ప్రేమను చూపించడానికి ఉన్నాం. చెప్పండి, ఏంటి? ప్రేమను చూపించడానికి మనం చూపిస్తున్నామా ప్రేమ? ఇది మనం చేయాల్సిన విషయం. నేను మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో మన కరెన్సీని మార్చా, సింగపూర్ డాలర్స్గా. ఏమైనా అవసరం అయితే కొందామని. అయితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కొందామని దాచిపెట్టా. అయితే నేను అక్కడికి టైం రాత్రిపూట దొరికింది నాకు. ఊరు చూద్దామని వెళ్ళా. ఏ టైంలో? ఎప్పుడు రాత్రుల్లో చూస్తామని, పగల టైం దొరకదు కాబట్టి. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక స్ట్రీట్ ఉందండి, ఆ స్ట్రీట్లో రోడ్డు పక్కన పడుకున్నారు చాలామంది. నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవుడు ఇచ్చాడు. ఏం కొంటావు ఏడా? ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చేయి, పనికొస్తాయి కదా. వెనక్కి వెళ్ళాను, అంత డబ్బులంతా తెచ్చానండి. ఒక్కొక్కరిని లేపా. మనోళ్ళు కాదు వాళ్ళు, ఆ దేశస్తులు.
అందులో చివరామంది, నీవు మా దేశస్థుడు కాదే. నేను ఎలా కనిపెట్టావు? అర్థమైంది. నువ్వు మాకెందుకు సహాయం చేస్తున్నావు? మా దేశస్థుడు కాదే అన్నదా. మరి ఇప్పుడు నేనేం చెప్పాలి? అవును, మీ దేశస్తున్న కాదు, కానీ మీకు సహాయం చేయడానికి కారణం ఏంటంటే గాడ్స్ లవ్. గాడ్స్ లవ్. యు నో జీసస్, యేసుక్రీస్తు తెలుసా? యేసుక్రీస్తు ప్రేమై ఉన్నాడు. నేను చెప్పానండి, ప్రేమించటం, క్రూరత్వాన్ని చూపించటం కాదు. వాళ్ళందరినీ నేను కూర్చోబెట్టి, నేను కొద్దిమందికి వీడియో పంపించాను. రాత్రి 11:20కి 30 మందిని కూర్చోబెట్టి నేను వాళ్ళకి, మీకు పాట వచ్చా అన్న వాళ్ళని స్ట్రీట్ పక్కన, అందులో ఒక ఆయన చేయెత్తాడు నాకు వచ్చని. ఎందుకంటే సహాయం పొందిన అత్యధిక ఆనందంలో ఉన్నాడు ఆయన. ఆయన ఒక మాట చెప్పాడు, ఇంత డబ్బులు మాకు ఎవరు ఇవ్వలేదని చెప్పాడు. ఇంకా తక్కువ ఇస్తారు తప్ప. విచిత్రం ఏంటంటే నేను ఇచ్చిన డబ్బులు విలువ ఎంతో కూడా నాకు తెలియదు. ఆ కరెన్సీ మనకు తెలియదు కదా. ప్రేమ చూపించటం. మిమ్మల్ని నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రేమ చూపించటం వెనక అంత మాధుర్యం ఉంది, క్రూరత్వాన్ని చూపించటం కాదు. ఒకవేళ నువ్వు క్రూరత్వాన్ని చూపించావా, నీవు విత్తింది కోస్తావు.